అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ముందుగా అందరికీ సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు అండి. ఆల్రెడీ అయిపోయింది సంక్రాంతి. కొద్దిగా లేట్గా వచ్చేస్తుంది వీడియో, ఎడిటింగ్కి కొంచెం లేట్ అవుతుంది. అందుకని ఇంకా మార్నింగే లేచి నేనైతే ఇంకా బయటికైతే వచ్చేసాను. వచ్చి ముగ్గు అది పెట్టేశాను అనమాట. పిల్లలు కూడా ఇంకా లేవలేదు. ఫస్ట్ అయితే ముగ్గు పెట్టేసి గడపలు కూడా కడిగేసి ముగ్గు అయితే పెట్టేశాను అనమాట. బొట్టు కూడా పెట్టేశాను గడపలకి. ఆ తర్వాత ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. ఫస్ట్ ఊకి తడిబట్ట పెట్టేసి ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత బ్రష్ కూడా వేసేసి ఫస్ట్ అయితే టీ తాగుతూ ఉన్నాను. ఈసారి పండగ అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి. అందుకే ముగ్గు కూడా కలర్స్ వేయడం అలాంటిది ఏమీ చేయలేదన్నమాట. ఎందుకంటే అప్పటి వరకు ఊరికి వెళ్తాము అని అనుకున్నాము. కానీ ఇంకా మా వారు సడన్గా వద్దనేసారు ఊరికి. అందుకని చెప్పేసి అసలు పండగ మీద ఇంట్రెస్టే లేదనమాట. అందుకే కలర్స్ వేయడము, ముగ్గులు వేయడము అసలు ఏది చేయలేదు. నార్మల్ ముగ్గు వేసేసాను అనమాట. ఇంకా ఆ తర్వాత పిల్లల్ని కూడా లేపి వాళ్ళనైతే రెడీ చేసేసాను. స్నానాలు కూడా చేపిచ్చేసి అందరికీ హ్యాపీ భోగి, అందరికీ హ్యాపీ సంక్రాంతి, అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇంకా ఆ తర్వాత వాళ్ళని రెడీ చేసినాక నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసాను అనమాట. ఇంక ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ దేవుడికైతే ప్రసాదం చేద్దాము అని చెప్పేసి ఇక్కడ సేమియా పాయసం అయితే చేస్తూ ఉన్నాను అనమాట. యాక్చువల్గా అయితే ఆ రోజు పరమాన్నం వండుతారు భోగి రోజు. కానీ మా పిల్లలు సరిగ్గా తింటారో తినరో అని చెప్పేసి ఇంకా పిల్లలకి సేమియా పాయసం అయితే ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి దేవుడికి కూడా సేమియా పాయసమే పెట్టి ఇంకా పిల్లలకు కూడా అదే పెట్టాను అనమాట. ఇంక ఇక్కడ మా వారైతే దేవుడికి అయితే దీపం అయితే ముట్టించేశారు. ముట్టించి ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కూడా కొట్టేశారనమాట. దీపం ముట్టించిన తర్వాత ఇంకా అప్పటికి పప్పు అయితే నానబెట్టి పెట్టానమాట. టమాటా పప్పు చేద్దాము అనేసి ఇంకా అది నానిపోయింది. ఇంకా విజిల్ అయితే పెట్టేద్దాము, కుక్కర్లో పెట్టేసి విజిల్ అయితే పెట్టేస్తున్నాను. ఇది విజిల్ వచ్చేలోపు ఇంకా ఈలోగా ప్రసాదం తినేద్దాము అని చెప్పేసి ఇక్కడ అందరికీ సేమియా పాయసం అయితే పెడుతూ ఉన్నాను. పిల్లలకి, మాకు అందరికీ. కొద్దిగా పెట్టుకొని ట్రై అయ్యి. ఎట్లుంది? ఏయ్, మా చిన్నోడు చూసారు కదా, టేస్ట్ అదిరిపోయింది అంటున్నాడనమాట. వాడు ఇదైతే తింటాడు కానీ ఇంకా వేరే స్వీట్ అంటే పరమాన్నం లాంటివి అలాంటివి వస్తే అసలు తినడండి. ఎంత టేస్ట్ చేయించాలని ట్రై చేసినా కూడా తినడనమాట. మా పెద్దబాబు అయితే తింటాడు, పరమాన్నమైనా ఇదైనా తింటాడు కానీ మా చిన్నోడు తినడు. అందుకని చెప్పేసి ఇంకా సేమియా పాయసం అయితే చేశాను. ఇంకా అదైతే ఇష్టంగా తిన్నాడు. ఇంకా ఆ తర్వాత పప్పు అయితే విజిల్ అయితే వచ్చేసింది. అది ఆఫ్ చేసేసి పోపు తర్వాత వేద్దాంలే, ఫస్ట్ అయితే టైం అయిపోతుంది కదా, ఇంకా భోగిపళ్ళు పోద్దాము అని చెప్పేసి ఇక్కడ భోగిపళ్ళ కోసం అయితే రెడీ చేస్తూ ఉన్నాను. ఇందులో ఏమేమి వేసాను అంటే పూల రెక్కలు ఉంటాయి కదండి, పూలు వేయాలన్నమాట. పూలన్నీ సుంచి ఇలా వేసాను. అలాగే రేగుపళ్ళు, ఇంకా కాయిన్స్ ఉంటాయి కదా, కాయిన్స్ వేసాను అనమాట. ఇలా 2 రకాల ఫ్లవర్స్ అయితే వేసాను. రేగుపళ్ళు అయితే చిన్నవి తెమ్మంటే మా వారైతే ఇంత పెద్దవి తీసుకొచ్చారండి. మళ్ళీ పంపించానమాట. మళ్ళీ పంపించినా కూడా అంతే సైజు తోటే తీసుకొచ్చారు. ఇంకా సరేలే అని చెప్పేసి అయితే అవే వేసానమాట. ఆ తర్వాత పిల్లలిద్దరినైతే కూర్చోబెట్టి ఇంకా నివాళీలు, కుంకుమ బొట్టు, రేగుపళ్ళు అవన్నీ, భోగిపళ్ళు అవన్నీ రెడీ చేసి పెట్టేశానమాట. ఇంకా మా చిన్నోడు ఇక్కడ ఫోటో దిగమంటే అసలు నానా తిప్పలు పెట్టేశాడనమాట. ఇంక ఇద్దరికి కొత్త బట్టలు వేసి రెడీ చేశానమాట. అంటే ఇంక ఇక్కడ మళ్ళీ పెట్టడము, బట్టలు పెట్టడము, మళ్ళీ వేయడము ఇదంతా ఎందుకని చెప్పేసి మార్నింగ్ స్నానం చేయించిన వెంటనే కొత్త బట్టలు వేసి రెడీ చేశానమాట. ఆ తర్వాత పిల్లల్ని కూర్చోబెట్టి బొట్టయితే పెట్టేశాను. పెట్టి భోగిపళ్ళు అయితే పోస్తూ ఉన్నాను. ఇలా కిందికి వంగి పోస్తున్నాను కదా, ఎందుకు అంటే నేను వీడియో తీయడానికి ఎవరు లేరండి. మా వారు ఉన్నారు కానీ తనకు ఆఫీస్ వర్క్ ఉందన్నమాట. అందుకే ఇంకా తనని డిస్టర్బ్ చేయలేదు. ట్రైపాడ్కి పెట్టి వీడియో తీస్తూ ఉన్నానన్నమాట. అది ట్రైపాడ్కి పెట్టినప్పుడు అడ్జస్ట్ చేయడానికి రావట్లేదు. అందుకే అలా కిందికి వంగి పోస్తేనే పడుతుందన్నమాట వీడియోలో. అందుకని చెప్పి అలా కిందికి వంగి అలా పోసాను.
ఇంకా ఆ తర్వాత ముగ్గురన్నా పోయాలి కదా కనీసం భోగి పళ్ళు. ఇంకా ఎవరు లేరు అని చెప్పేసి మా వారిని రమ్మని రిక్వెస్ట్ చేస్తే తను ఆఫీస్ వర్క్ మధ్యలో నుంచి వచ్చి భోగి పళ్ళు అయితే పోసారనమాట. పోసేసి మళ్ళీ వెంటనే వెళ్ళి ఆఫీస్ వర్క్ అయితే చేసుకున్నారు. ఇంకా ఎవరు లేరు నాకిక్కడ, అంటే మేము ఇక్కడికి కొత్తగా వచ్చాం కదా ఇంటికి. ఇక్కడ ఎవరు నాకు తెలిసిన వాళ్ళు లేరు. అందుకే ఎవరిని ఏం పిలవలేదనమాట. ఇంకా థర్డ్ టైం కూడా నేనే పోస్తూ ఉన్నాను ఇక్కడ చూడండి. ముగ్గురన్నా పోయాలి కదా అని చెప్పేసి మూడోసారి కూడా నేనే పోసాననమాట. ఇలా భోగి పళ్ళు అయితే పోసేసాను పిల్లలకి. భోగి పళ్ళు పోసిన తర్వాత ఇలా హారతి అయితే ఇవ్వాలన్నమాట పిల్లలకి. మీరు ఇదే పద్ధతిలో చేస్తారా? ఇంకా వేరే ఏదైనా పద్ధతిలో చేస్తారా? నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఒక 4-5 ఇయర్స్ నుంచి అయితే ఇలాగే చేస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామన్నమాట. మా చిన్నోడు చూడండి ఎంత కొంటె చేష్టలు చేస్తున్నాడో. ఇంకా ఆ తర్వాత ఇది చూడండి ఇలా అయ్యిందనమాట. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా. అందరికీ హ్యాపీ భోగి. అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు. హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. ఆ తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానన్నమాట. పప్పు ఉడికించి పెట్టాను కదా, ఇంక ఇప్పుడు టమాటాలు పోపుకేసేసి ఇక్కడ టమాటా పప్పు అయితే చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఈరోజు కలగలిపి కూర అంటారు కదా, అన్ని వెజిటేబుల్స్ వేసి కూర వండుతారు. కానీ మా ఇంట్లో ఎవరు తినరు అది. అందుకని చెప్పేసి ఇక్కడ పప్పు అయితే వండుతూ ఉన్నానన్నమాట. టమాటా పప్పు. రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేశాను. రైస్ అయ్యిందనమాట. ఇంకా ఆలూ కర్రీ కూడా చేశాను. ఇదిగోండి టమాటా పప్పు అయ్యింది. ఇంకా ఆలూ కర్రీ కూడా ఇదిగోండి రెడీ అయిపోయిందనమాట. ఇంకా వంట కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ పిల్లలకైతే పెట్టిచ్చేసాను. పిల్లలు ఇద్దరు తింటూ ఉన్నారు. మా పెద్దబాబు అయితే ఆలూ కర్రీ ఒకటే అడిగాడనమాట. అందుకే తనకు ఆలూ కర్రీ వేశాను. ఇంకా మా చిన్నోడికి పప్పు ఇష్టము. తనకైతే పప్పు వేసి ఇచ్చానమాట. టీవీలో మునిగిపోయి అసలు తిండి కూడా పట్టించుకోవట్లేదు, ఏది పట్టించుకోవట్లేదండి. ఇంకా తిను అని చెప్తేనే తింటున్నాడనమాట. పిల్లలు లంచ్ చేసిన తర్వాత ఇంకా నేను మా వారు కూడా తినేసాము. లంచ్ అయితే కంప్లీట్ చేసాము. ఆ తర్వాత పిల్లలైతే కాసేపు ఇలా వాటర్ బబుల్స్ అవి వస్తాయి కదా, వాటితో మా పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు. నేను అది కాసేపు వీడియో తీసుకున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ వరకు అలా పిల్లలు ఆడుకుంటూ నేను టీవీ చూసుకుంటూ అలా టైం అయితే స్పెండ్ చేసాము. ఈవినింగ్ ఇంకా మా వారికి ఆఫీస్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత మూవీకి అయితే వెళ్దాము అని చెప్పేసి అయితే మూవీకి అయితే వచ్చాము. మా చిన్నోడు చూసారా మాస్క్ వేసుకొని వచ్చాడనమాట. ఇప్పుడు కొత్త వైరస్ వస్తుందని తెలిసింది. ఇంకా వాళ్ళ స్కూల్లో చెప్పారంట. అందుకని చెప్పేసి మాస్క్ వేసుకొనే తిరుగుతున్నాడు ఎక్కడికి వెళ్ళినా. ఇంకా చిన్న మాస్క్ తీసుకోవాలి వాడికి, ఇంట్లో ఉంది కదా అని చెప్పి వాడు అదే పెద్ద మాస్కే తీసుకొని వచ్చాడనమాట. ఇంకా వాడి కోసం అయితే చిన్న మాస్క్ అయితే కొనాలి. ఇంకా ఆ తర్వాత మూవీకి అయితే వచ్చామని చెప్పాను కదా. ఏ మూవీ అంటే గేమ్ చేంజర్ మూవీకి అయితే వచ్చాము. కొద్దిగా లేట్గా వచ్చాము. వచ్చేసరికి ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయిందనమాట. ఈ ఫైటింగ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా ఇది ఇంటర్వెల్లో మా చిన్నోడైతే ఇంకా కోక్ కావాలి, పాప్కార్న్ కావాలి అని చెప్పి అడుగుతూ ఉన్నాడనమాట మా వారిని. ఇంకా సరే కోక్ కొనిద్దామని చెప్పేసి బయటికైతే తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఇంకా మూవీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. వచ్చి నైట్ డిన్నర్ చేసేసి ఇంకా పడుకుండిపోయామన్నమాట. పిల్లలైతే బాగా అలసిపోయారు. అందుకని చెప్పి ఇంకా తొందరగానే పడుకున్నారు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేవగానే ఇంకా నేనైతే లేచాను. ఫస్ట్ పిల్లలైతే ఇంకా లేవలేదు, మా వారు కూడా లేవలేదు అప్పటికి. ఇంకా నేను లేచేసి ఫస్ట్ అయితే ముగ్గు అది పెట్టేశాను అనమాట. అసలు ఈ బండలపైన ముగ్గు కూడా కనిపించట్లేదు, ఇంకా లైట్గా అలా కనిపిస్తుంది కదా. ఇంకా ముగ్గు అది వేసేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ స్నానం కూడా చేసేసి వచ్చేసాను. వచ్చి ఇంకా టీ అయితే పెట్టేసుకొని తాగుతూ ఉన్నాను అనమాట ఇక్కడ. టీ తాగిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. ఈలోపు పిల్లలు కూడా లేచారు, వాళ్ళని కూడా రెడీ చేసేసానమాట. ఇంకా మా వారైతే వెళ్ళి మటన్ ఫిష్ 2 తీసుకొని వచ్చారు. ఇంకా ఇక్కడ మటన్ అయితే కుక్కర్లో వేసి వండుతూ ఉన్నానన్నమాట. మటన్ అయితే అందరూ తింటాం కానీ ఇంకా ఫిష్ అయితే నేనైతే తినను. ఇంకా మా పిల్లలు మా వారి కోసం ఫిష్ ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకా మా వారైతే ఫిష్ తెచ్చుకున్నారనమాట. ఇంక ఇక్కడ అంతా ఫిష్కి అయితే మసాలా అది పట్టిస్తూ ఉన్నాను. ఇంకా మటన్ అయితే కుక్కర్లో అన్నీ వేసేసి ఇంకా ఏమంటారు వాటర్ కూడా పోసేసి విజిల్ అయితే పెట్టానన్నమాట. అది మటన్ అవుతూ ఉంది. ఈలోపు ఇక్కడ
ఫిష్కి మొత్తం అన్నీ పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కాసేపు. ఇంకొక సైడ్ రైస్ కూడా పెట్టేశాను అనమాట. రైస్ కూడా అవుతూ ఉంది. ఇదిగోండి ఇక్కడ కుక్కర్ అయితే విజిల్ పెట్టేశాను అనమాట. ఇంకా ఫిష్కి మొత్తం అన్నీ పట్టించేసాను కదా, ఇంకా ఒక 1 అవర్ తర్వాత అలా ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఫ్రై చేసుకునే ముందు కార్న్‌ఫ్లోర్ అది కలిపేసి ఇక్కడైతే షాలో ఫ్రై అయితే చేస్తూ ఉన్నానండి. ఇంకొంతమంది డీప్ ఫ్రై చేస్తారు. డీప్ ఫ్రై చేస్తే అంత టేస్ట్ ఉండదండి. ఎందుకంటే ఆయిల్లోనే అంత మసాలా వెళ్ళిపోతుంది కాబట్టి టేస్ట్ ఉండదు. నేనైతే షాలో ఫ్రై చేస్తూ ఉన్నాను ఇక్కడ. ఇంకొక సైడ్ మటన్ కూడా అయ్యిందనమాట. చూసారా ఎంత యమ్మీగా ఉందో. ఇందులో ఇంకా ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసేస్తే మటన్ రెడీ అయిపోయినట్టే. ఇంకా వేసేసి దించేసాను. ఇక్కడ ఫిష్ కూడా ఫ్రై చేసేసాను అనమాట. ఎలా చేశాను ఏంటి అనేది నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఇక్కడ లింక్ ఇస్తాను కింద. షార్ట్ వీడియో అయితే చూడండి, ఎలా చేశారో మీకే తెలుస్తుంది. ఏముంటుంది అమెరికాలో? అమెరికాలో ఇండియాలో ఉండదు, ఓన్లీ అమెరికానే. పోతావా నువ్వు అమెరికా? సౌత్ అమెరికాలో ఇంకా ప్రాజెక్ట్ అంటే సౌత్ అమెరికాలోనా? ఇంకా ఇక్కడ పిల్లలకైతే ఫిష్ అయితే పెట్టాను. మొత్తం నేనే తినేస్తా అని తెచ్చుకున్నాడు, కానీ ఒక 2 పీసెస్ కంటే ఎక్కువ తినలేదండి. ఇంకా తిని యమ్మీగా ఉంది అంటున్నాడు. ఇంకా ఆ తర్వాత మటన్ కూడా అయ్యింది, అన్నం కూడా అయ్యింది కదా. ఇక్కడ పిల్లలకు భోజనం అయితే పెట్టేశాను, లంచ్ అయితే పెట్టేశాను. ఆ తర్వాత మేము కూడా తినేసామన్నమాట. ఇంకా పిల్లలు తిన్న తర్వాత పైకి వెళ్ళి కైట్స్ అయితే ఎగిరేశారు. 3 డేస్ 4 డేస్ నుంచి కంటిన్యూస్గా కైట్స్ ఎగరేస్తూనే ఉన్నారండి. నేను పైకి వెళ్ళి వీడియో తీయడం నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించక నేను వీళ్ళు కైట్స్ ఎగిరేసేది నేను వీడియో అయితే తీయలేదు. కానీ చాలా బాగా కైట్స్ అయితే ఎగిరేశారు. 3-4 డేస్ ఎగిరేశారనమాట. పండగ అయిపోయిన తర్వాత కూడా 2 డేస్ వరకు ఎగిరేస్తూనే ఉన్నారు కైట్స్. ఇలా మా భోగి సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరిగాయి అన్నమాట. మీరు కూడా అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మేమైతే ఈసారి ఇలా సింపుల్గా జరుపుకున్నామండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.